హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మేము బంగారమ్మ గుడికి వడిబియ్యం పోస్తానికి కానీ పోయినాము. నేను అనుకున్న పనులన్నీ అయితే అమ్మవారికి వడిబియ్యం పోస్తాను మొక్కిన. నేను నా ఇద్దరు పిల్లలు తీసుకొని పోయినాను. పోయింటానా అసలు బియ్యం ఇంటికాడ కలుపుకొని పోయి పోసిన దానికంటే అమ్మవారి గుడి దగ్గర కలుపుతుంటే ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషం. అసలు ఏ ఒక్క చిన్న పని చేసినా కానీ అమ్మ ముంగట చేసిన సంతోషం అది వేరే ఉంటుంది కదా. అసలు అంటే కొన్ని మనకెంతో అదృష్టం ఉంటాయి కానీ కొన్ని మన చేతుల మీదుగా జరగాయి. అసలు అలాంటిది అమ్మకు వడిబియ్యం పోస్తున్నాం అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా. అసలు నేను ఒక్కదాన్నే పోయినా కానీ వడిబియ్యం కలిపేటప్పుడు ఆ పెళ్ళి కానీ పిల్లలతోనే కలిపియొద్దు అని చెప్పే విషయం నాకు తెలీదు. నేను నా బిడ్డలు నేను ఒక్కదాన్ని అవుతున్నారా బియ్యం కలపడానికి, మీరు కూడా కలపండి అంటే ఆ గుడి దగ్గర ఉండే ఆవిడ ఏమన్నదంటే పెళ్ళి కానీ పిల్లలతో కలిపియొద్దు అక్క అని చెప్పింది. చెప్తే అప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళని పిలిచి అసలు ఒక్కలే ఇద్దరే కనిపిస్తారు, మొత్తం 5 మెంబర్స్ కలపాలంట. ఇక అట్లా అని చెప్పి ఒక్కొక్కరు వచ్చిన కొద్దీ వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో కల్పించి అమ్మవారికి చీరే కుడుక్క ఖర్జూరపండు పోక అన్నీ పెట్టేసి అమ్మకి ఏడైతే బియ్యం పోస్తామో ఆడ పసుపుతో ముగ్గేసుకోవాలి. ఆడ వేసుకొని కొంచెం కుంకుమ వేసుకొని చేస్తే అసలు చేస్తుంటే చెప్పలేని ఆనందం. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అమ్మని చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది. బంగారమ్మ గుడి అంటే కోరిన కోరికలకు ఎలాంటి కొదవ అనేది ఉండదు. ఎంత అంటే అంత హ్యాపీగా అనిపించింది. అసలు ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరుతలేదు అమ్మ దగ్గర, అంత మంచిగా అనిపించింది. అసలు చూడండి, అట్లా ముగ్గేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే జాకెట్ ముక్క తీసుకొస్తాం కదా, 2 జాకెట్ ముక్కలకి ఒక జాకెట్ ఏమో మలుపుల బట్ట వేసి పెట్టిన, ఇంకో జాకెట్ ముక్కనేమో ఇక్కడ కింద వరవాలే. ఫస్ట్ నేను అమ్మవారికి తీసుకొచ్చిన చీరను అమ్మవారి మెడలో వేస్తున్నా ఓపెన్ చేసి. అక్కడ ఉండే తనేమో ఏమన్నదంటే అట్లనే ఫోల్డింగ్తో వేసి ఉంటే అయిపోతుండే కదా అక్క అని అన్నది. కానీ ఏదో లేరా నా తృప్తి కోసం చెప్పి వేస్తున్నా అని చెప్పిన. తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. సరేలే అని చెప్పి కొంచెం విడిపోయింది క్లాత్ అనేది శారీది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి 2 వైపులా ఫోల్డింగ్ చేసి అమ్మ మెడలో వేసినాము. వేసిన తర్వాత కింద క్లాత్ నేను 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నా. ఒక బ్లౌజ్ పీస్ ఏమో